హాయ్ ఫ్రెండ్స్ ప్రీ అయితే చూస్తున్నారు కదా. నేను సాంగ్కి కాబట్టి క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మీట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయినా ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు ఆ వీడియోస్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒక ఫైవ్ ఫోటోలు అయితే కావాలి ఫ్రెండ్స్. మీరు లాస్ట్ నుండి చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ గర్ల్స్కి అయితే చాలా బాగా ఉంటుంది, చేసుకోండి. చాలామంది అయితే 3D మీద వీడియో రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి చేస్తాను. చెప్పండి, మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పెస్ట్ అయితే మీకైతే పెస్ట్ అయితే ఫ్రెండ్స్ మీకు ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పెస్ట్ అయితే మనకు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడైతే పెస్ట్ అయితే ఇక్కడ మనకు బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ బాక్స్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ కెమెరాని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూలో గమనించి ఉంటారు, నేనైతే స్టార్టింగ్లో కొంచెం వీడియో క్లిప్ యూజ్ చేశాను. మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియో యాడ్ చేశాను, అది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది, మీ ఇష్టం అది ఫ్రెండ్స్. మీరు ఈ ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలని చెప్తాను చూడండి. పెస్ట్ అయితే మీకు ఇలా ఉంది కదా, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడైతే సాయిపల్లి ఫోటో ఒకటి పెట్టాను. మనకు ఇక్కడ కెమెరా ఎక్కడ ఉందో అక్కడ చూసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ అయితే ఎక్కడున్న ఫ్రెండ్స్ మనకు ఇక్కడ 3D కెమెరా అది చూసుకోండి. చూసిన తర్వాత మనకైతే కెమెరా కింద తీసుకురండి ఫోటోని అయితే ఇక్కడ ఇలా తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే మన కింద సాయిపల్లి ఫోటో మనకు దీపిక పెళ్లి ఫోటోని పైన చిన్న ప్లస్ సెకండ్ కాపీ లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లీట్ చేసిన తర్వాత మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ సాయిపల్లి ఫోటోని క్లిక్ చేసుకోండి. పైన చిన్న ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పైన ఒక ఎగారా క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ మాత్రమే ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా సింక్ అయింది. చూస్తున్నారు కదా మీరు. ఇలా మనకైతే ఇప్పుడు మనకు దీపిక పిల్ల ఫోటో అవసరం లేదు, మనకైతే ఆ ఫోటో డిలీట్ చేసుకోండి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా సింక్ అయింది ఫోటో కానీ అది కానీ. ఫోటో బాగా సెట్ కాకపోతే కింద ఉన్న ఫ్రెండ్స్ మనకు ఎడిట్ స్టెప్లోకి వెళ్ళండి. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకేనా, ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా. ఇలా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనకు సెకండ్ ఫోటో కూడా చెప్తాను చూడండి. సెకండ్ ఫోటో అయితే సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫస్ట్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ అయితే మీరు ఒకటి చూడండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ మనకు 3D కెమెరా ఎక్కడి నుంచి ఉందో అక్కడి వరకు ఉందో అది చూసుకోవాలి ఫ్రెండ్స్. అది చూసుకున్న తర్వాతనే మీరు ఫోటోని పెట్టి బీట్ని పెట్టి చేసుకోండి. ఇలా మీరు చాలా కన్ఫ్యూజ్గా అవుతుంది ఇక్కడ అయితే మీకు. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేసిన తర్వాత ఇలా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు అయితే ఇలా చేసుకోండి. మీరు కన్ఫ్యూజ్ కాకుంటే ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అది మనకు ఫోటో యాడ్ చేసిన తర్వాత అదే ఫోటోని మనకు లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా యాడ్ చేసినాము అలాగే సేమ్ అలానే యాడ్ చేసుకున్న ఫోటోని కూడా ఈ ఫోటోని అయితే మనకు కెమెరా కిందకి తీసుకురండి సేమ్ ఇలానే ఓకేనా. చెప్తాను ఒక నిమిషం. ఈ ఫోటోని కూడా సేమ్ ఇలా మనకు కెమెరా కిందకి తీసుకురండి. ఇలా ఒక నిమిషం ఇలా తీసుకురండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనకు సేమ్ ఇలానే ఉంటుంది. దీనికి ఏం పేస్ట్ చేయకండి. దీనికి సేమ్ కొంచెం జూమ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఓకేనా. ఇలా చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు చూడండి మనకు చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడైతే మనకు దీపిక ఫోటోని అయితే మనకు డిలీట్ చేసుకోండి. దీన్ని ఇలా ప్రతి ఒక్క ఫోటోని సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 2 చెప్పాను, మీరు ఇలానే సేమ్ ప్రాసెస్ ఇలా యాడ్ చేసుకోండి ఓకేనా. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఒకసారి నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను, ఇది యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చాను, అది పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఆ వీడియో పెట్టుకుంటే ఆ వీడియోకి లుక్ బాగుంటుంది. ఒక్క నిమిషం, నా దగ్గర ఉంది వీడియో. ఈ వీడియో ఫెస్టివల్ ఫ్రెండ్స్ మనకైతే ఈ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, మనకు ఈ వీడియో యాడ్ చేసుకోండి. ఇలా ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనికి సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టుకోండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సౌండ్ మ్యూట్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకు పైన ఇక్కడ డిలీట్ పక్కన మనకు ఇక్కడ అది క్లిక్ చేసుకోండి. మనకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. దీన్ని చేసిన తర్వాత మనకు బెండింగ్ ఓపస్లోపై లైటింగ్లోపై స్క్రీన్ చేసుకోండి. దీన్ని మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు లాస్ట్లో ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఈ వీడియో కట్ చేసుకోండి. ఇలా ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇదే వీడియో మనకు
పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఆపై ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.